నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు హైదరాబాద్లో మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లా ఉంది? బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. ఏ ఏరియా మీది అసలు? మా ఇక్కడ అంబర్పేట డివిజన్. మీ కార్పొరేటర్ కానీ మీ ఎమ్మెల్యే కానీ ఎవరు? మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మంచిగా చేస్తుంది మాకు మీ కార్పొరేటర్ ఐడియా. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది చెత్త సమస్యలు, వాటర్ టైం టు టైం రావడం, అలానే కొత్త రోడ్లు, డ్రైనేజ్ క్లీనింగ్, ఇవన్నీ కూడా అవుతున్నాయా మీకు? అన్నీ కంప్లీట్ ఉంటాయి, అప్ టు డేట్ మాకు అన్నీ క్లియర్ ఉంటాయి. మాకు ఎప్పుడు కంప్లీట్ ఇచ్చినా కూడా ఎమ్మటే మాకు రికవర్ అయిపోతుంది అంతా. రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఫ్రాగ్నౌ సెకండ్స్ ఉంటుంది మాకు. కాల్ చేయగానే ఎమ్మెల్యే తరఫునకి అన్న వాళ్ళందరూ వచ్చి మాకు హెల్ప్ చేస్తారు. ఎప్పుడైనా డ్రైనేజ్ లీకేజ్ ఉన్నా కూడా వన్ డేలో కంప్లీట్ అయిపోతుంది. డ్రైనేజ్ లీకేజ్ అయినా, వాటర్ అయిన సమస్య అయినా అన్నీ క్లియర్ ఉంటాయి. అంటే మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం, మీ ఏరియాస్ని చెక్ చేయడం అలా చూస్తున్నారా? వస్తారు, ఏమన్నా కంప్లీట్ ఇస్తే కంపల్సరీ వస్తారు. అంటే జనరల్గా వచ్చి తెలుసుకోవడం చేస్తారా? తెలుసుకోవడం కంపల్సరీ. అది ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ ఏరియాలో? ప్రాబ్లమ్స్ ఏం లేవు, అంతే నార్మల్ ఎక్కువ మేము జాబ్స్. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు యాజ్ ఏ యూత్గా మీ పర్స్పెక్టివ్? యూత్ అంటే కంపల్సరీ బీఆర్ఎస్ఏ రావాలి, ఎందుకంటే కాంగ్రెస్ వస్తే ఇప్పుడు ఏమైతేలే కాబట్టి బీఆర్ఎస్ఏ రావాలని కోరుకుంటున్నాం. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ మేడం. ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఓయి క్యాంపస్ మేడం, మాణికేశ్వర నగర్లో. సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి మీ ఏరియా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? మేడం ఏరియా డెవలప్మెంట్ అంటే ఎలా ఉందంటే ఇంతకుముందుకు ఎలా ఉందో అదే ఉంది మేడం. డెవలప్మెంట్స్ ఏం లేవు. యాక్చువల్లీ ఇంతకుముందుకు గవర్నమెంట్లో డెవలప్మెంట్ అంటే రోడ్లు కానీ వాటర్ లైన్స్ కానీ ఏమన్నా చేంజెస్ ఉంటుండే. ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు ఎలా ఉందంటే ఇంతకుముందు డంపింగ్ యార్డు ఒక ఈసీఎల్ దాటినాక ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుండే డంపింగ్ యార్డు. ఇప్పుడు గల్లీలో డంపింగ్ యార్డ్ అయిపోయింది మేడం. ఈ గవర్నమెంటు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చేయాల్సింది అదే. డంపింగ్ యార్డ్ 20 కిలోమీటర్లు ఉండేది 2 కిలోమీటర్కి ఒకటి, 2 కిలోమీటర్కి ప్రతి ఒక్క గల్లీ. ఇక నెక్స్ట్ నాకు తెలిసి ఇదే గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఇంటి పక్కనే డంపింగ్ యార్డ్ ఛాన్సెస్ ఉన్నాయి మేడం. అంటే కంప్లైంట్ రేస్ చేశారా ఈ విషయం పైన? కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు ఏంటున్నారు, అక్కడ అంత దూరం అక్కడ ఎక్కువ అయిపోయింది, అక్కడికి లేవు వెహికల్స్ అని చెప్పి ఇక్కడ మాణికేశ్వర నగర్లో ఒక సైకిల్ స్టేడియం ఉంది, అక్కడ వేస్తున్నారు. అక్కడ నుంచి అక్కడ అంటే గల్లీకి డంపింగ్ యార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్లో ఇదే కంటిన్యూ అయితే, ఈ ప్రభుత్వం కంటిన్యూ అయితే. ఎమ్మెల్యే ఏమి దాని గురించి స్పందించట్లేదు అసలు? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో అసలు తిరగడం లేదు, ఏం లేదు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసలు ఎక్కడున్నారో తెలియదు. అది మేడం. మరి ఈసారి ఏ పార్టీ వస్తుంది అంటారు జిహెచ్ఎంసీ ఎలక్షన్? ఇక ఇప్పుడు మేడం ఇచ్చాము టీఆర్ఎస్కి తెలంగాణ, అప్పుడు అని కేసీఆర్కి తెలంగాణ రావాలని కేసీఆర్కి ఛాన్స్ ఇచ్చాము. ఇక కాంగ్రెస్ అంటే అది బండ గుద్దినట్టు అది కొట్టుకొచ్చింది. ఇప్పుడు రావాల్సింది నెక్స్ట్ బీజేపీ మేడం. బీజేపీకి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఆ ప్రభుత్వం ఎట్లుందో చూద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? విజయ్ కుమార్. ఎక్కడ ఉంటారు? ఉస్మానియా యూనివర్సిటీలో. అన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఇక్కడ కేసీఆర్ చేసిన తర్వాతకి ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఏం లేదు. వర్షాకాలం వచ్చేసరికి ఎక్కడెక్కడ చెత్త అక్కడే పెరిగిపోతుంది. వర్షాకాలంలో రోడ్లు మొత్తం కూడా జలమైపోతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్కి అంత క్లీనింగ్ కానీ ఏని కానీ శ్రద్ధ తీసుకోవట్లేదు. కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కేసీఆర్నే టీఆర్ఎస్ పార్టీని బలపరిచేటట్టుంది. అంటే సమస్యలు అంటే ఏ విధమైన సమస్యలు ఉన్నాయి మీకు అసలు? ముఖ్యంగా చెత్త సేకరణ అనేది సరిగా లేదండి. ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. అదేవిధంగా వర్షాలు వచ్చేసరికి నీళ్ళు ఎక్కడెక్కడ మొత్తం కూడా మునిగిపోతున్నాయి రోడ్లు. కంప్లైంట్ రేస్ చేశారు ఆ విషయం పైన? కంప్లైంట్ రేజ్ చేసినా కూడా శ్రద్ధ అధికారులు కూడా చొరవ తీసుకోవట్లేదు. ఏమంటున్నారు అసలు? రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? రెస్పాన్స్ ఏ విధంగా అంటే ఇంతవరకు చేయాల్సింది అది 2-3 నెలల తర్వాత కూడా ప్లానింగ్ తీసుకోకుండా చేయటం వల్ల ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ చెత్తలో ఉండటం వల్ల వాళ్ళు కూడా సరైన ఫోర్స్ సరిపోవట్లేదు వాళ్ళకు కూడా. అందువల్ల అది చెత్త సేకరణ కూడా చాలా లేట్ అవుతుంది. ప్రజలు కూడా నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటా, చుట్టుపక్కల మాణికేశ్వర్లో ఉంటాను నేను. వాళ్ళు వచ్చి విజిట్ చేయడం కానీ సమస్యలు తెలుసుకోవడం కానీ చేస్తున్నారా? లేదండి, ఎన్నిసార్లు చెప్పినా కూడా అలానే ఉంటాను. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మారుతుందండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. ఎందుకు కేసీఆర్? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది కేసీఆర్ వాళ్ళు వచ్చిన తర్వాత కానీ రోడ్ డెవలప్మెంట్ కానీ మొత్తం రోడ్లు కానీ వైడనింగ్ కానీ క్లీనింగ్ కానీ మొత్తం పూర్తిగా కేసీఆర్ వచ్చిన తర్వాతనే హైదరాబాద్ అనేది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయింది. బీఆర్ఎస్ అండి. హైదరాబాద్ వరకు బీఆర్ఎస్. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా.
తెలంగాణలో మనం ముందుగా రాష్ట్ర ఎన్నికలు చూసాం, తర్వాత పంచాయతీ ఎన్నికలు చూసాం, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. 2 తరాలు కూడా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారా? మరి దీంట్లో కూడా దాని గురించి అయితే నేనైతే అంతగా చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు డబ్బులతో నడుస్తుంది కాలము. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే నడుస్తుంది. అందుకొరకని ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో దాని విషయం అయితే మీ సమస్యలు ఏంటి ముఖ్యంగా? మా సమస్య ఏంటంటే ఇప్పుడు గ్యాసు నిన్న మొన్న అక్కడ యుద్ధాలు నడిచి చాలా విపరీతంగా పెరిగిపోయింది. సగానికి సగం పెరిగింది. మీటర్లు పెంచలేరు. ఇంకోటి ఫ్రీ బస్సులు మంచిదే, మహిళల కొరకు చేసారు మంచిదే. మా గురించి కూడా కొంచెం ఆలోచన చేయాలి కదా. మేము కూడా ఇస్తా అన్నాడు కదా సంవత్సరం. ఏదమ్మా ఇప్పుడు 3 సంవత్సరాలుగా వస్తుంది. 12 కాదు 12 రూపాయలు కూడా ఇవ్వలేదు ఇప్పటికి. మరి మీ యూనియన్లు అందరూ కలిసి ధర్నాలు చేయడం కానీ అవన్నీ చేస్తున్నారు కదా. చేసినా ఎవరు పట్టించుకోవట్లేరమ్మా. ఇది ఒక అదైపోయింది. ఆటోలు అయింది మాత్రం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా ఉందా? ఆయన ఉన్నాక అన్నింటి ప్రతి ఒక్కరిని చూసిండు. చిన్న పెద్ద ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అందరినీ చూసిండు. వీళ్ళు మాత్రం ఎవరు అసలు ఈ ఆటో లైన్నే పట్టించుకోవట్లేదు. మరి మేము సేవ చేస్తున్నాం, మేము కూడా పబ్లిక్ కొరకు సేవ చేస్తున్నాం. రాత్రి అనక పగలనక నైట్ అంతా ఏ రాత్రి వస్తే ఆ రాత్రి పోతున్నాం తిరుగుతాం. ఎవరు కూడా మా గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మాకు ఏజ్ చూడవచ్చు. ఇప్పుడు దగ్గర ఇప్పుడు నేను 35 ఏళ్ళ ఈ ఆటో సర్వీస్ చేయబట్టి ఇప్పటికీ అదే ఉండాలి. అసలు ఇంతకుముందు ఎంత తీసుకుపోతుండే ఇంటికి, ఇప్పుడు ఎంత తీసుకుపోతుంది? ఇప్పుడా ఇంతకుముందు 1000 రూపాయల వరకన్నా తీసుకుపోదు. ఇప్పుడా మినిమం 200-300 500 కూడా తీసుకుపోయే పరిస్థితి లేకుండా. మీ పేరు? చందర్. ఎక్కడ ఉంటారన్న? మేడిపల్లి. మీ ఎమ్మెల్యే ఎవరు? అంత ఐడియా లేదురా. కార్పొరేటర్ ఎవరైనా ఐడియా ఉందా? కార్పొరేటర్ సుభాష్ నాయక్. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్ ఏం లేదురా. రోడ్ ఏం లేదు. వాటర్ అయితే వస్తున్నాయి, రోడ్ అయితే లేదు. చాలా రోజులు. డ్రైనేజ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఈ కార్పొరేటర్ ఏ పార్టీకి సంబంధించిన వాడు? టీఆర్ఎస్ అనుకుంటా. అంటే ఇప్పుడు మనకి మెయిన్ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో ఇక్కడ పార్టీ చూసుకున్నట్టయితే మీకు జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ ఉంది. ఏమైనా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయా అట్లా? ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు. పాలనలా ఆయన బాగా చేస్తుండా, వీళ్ళు బాగా చేస్తారా? వాళ్ళే బాగా చేసారు. ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళే చేసారు. వీళ్ళది ఏం లేదు. ఇంటింటికి వచ్చాడు, చూసాడు, మీ సమస్యలు తెలుసుకున్నాడు, ఇట్లాంటివి ఏమైనా చేస్తారు ఎమ్మెల్యే? ఏం లేదు, ఏం చేస్తలేరు. మీరు ఏమన్నా ఇట్లా రోడ్లు రాలేదు అవి ఏమన్నా కంప్లైంట్ చేసిండ్రా ఇప్పటి వరకు? చేసేవాళ్ళు చేస్తున్నారు, నేను చేయలేదు. చాలా మంది చేసారు రోడ్ల గురించి. మరి ఏం చెప్పారంట చేస్తే? నిధులు లేవని చెప్తారు. సో ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. నమస్తే, మీ పేరు? రత్నాకర్ రెడ్డి, ఎక్కడ ఉంటారు? ఉప్పల్. మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరు? రాజిరెడ్డి. ఓకే. మీ కార్పొరేటర్ ఎవరు? సాయి చంద్రశేఖర్. అన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే ఇప్పుడే అవుతుంది, అంతకుముందు కాలేదు. చెరువులు కానీ అవి బాగా డెవలప్ చేస్తున్నారు, ఫండ్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడైతే ఓకే ఉంది. జిహెచ్ఎంసీ సమస్యలు అంటేనే మనకి రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అదే నీళ్లు కానీ. మాకు మెయిన్ వచ్చేసి దోమల బెడద బాగుండే అండి. అసలు పడుకోవడానికి కూడా వీలు లేకుండే. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తారు. ఈ వర్షాలు స్టార్ట్ అయినా దోమలు అయితే తక్కువనే ఉన్నాయి. అంతకుముందు అయితే మేము డోర్ తీయాలంటే ఇబ్బంది ఉండేది, పడుకోవాలన్నా చిన్నపిల్లలకు జ్వరాలు వీటితోనే ఎక్కువ ఉండేది. కంప్లైంట్ చేశారా ఇలాంటి సమస్యల పైన మీరు? చాలా కంప్లైంట్ చేశారు. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అక్కడ నుంచి? రెస్పాన్స్ వాళ్ళ నుంచి వస్తుంది కానీ వీళ్ళు స్ప్రే చేయడానికి రాకపోయేది. బయట ఏదో సమ్ ఏరియాలో స్ప్రే చేసి ఫాగింగ్ చేసి వెళ్ళిపోయేవారు. అయిపోయింది, మీది రెక్టిఫై అయిందని మెసేజ్ వచ్చేది. కానీ మా దగ్గర మాత్రం స్ప్రే లేదు, ఫాగింగ్ లేదు, ఏది చేయకపోతుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు చూసుకున్నట్టయితే హైడ్రా అనేది మీకు ఇప్పుడు తెలియదు, వర్షాకాలంలోనే తెలుస్తుంది హైడ్రా ప్రయోజనం ఏంటో అని అన్నారు. మరి వర్షాకాలం వచ్చింది, మరి హైడ్రా ప్రయోజనం తెలిసిందా? ఇప్పుడు హైడ్రాలోనే కదా వాళ్ళు చేసేది డెవలప్మెంట్. మా రామంతపూర్ చెరువు కానీ, నల్ల చెరువు కానీ, నాచరం చెరువు కానీ చాలా బాగా చేస్తున్నారండి చేయడం. అది చాలా అంటే చాలా 100% ఉంది. దానివల్లనే మాకు ఈ దోమల బెడద కానీ బ్యూటిఫికేషన్ కానీ బాగుంది ఇప్పుడు. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అంటారు? అది డిపెండ్స్ ఆన్ పార్టీ వాళ్ళు ఇచ్చే దాని ప్రకారం. నమస్తే అన్న. నమస్తే మేడం. మీ పేరు? సూర్య నా పేరు. ఎక్కడ ఉంటారు? బాగంపేట డివిజన్. ఓకే. మీ ఎమ్మెల్యే ఎవరు? కాలర్ వెంకటేష్ గారు. ఓకే. మీ కార్పొరేటర్ ఎవరు? మా పద్మాదేవేంద్ర రెడ్డి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అక్కడ?
మా ముఖ్యమైన సమస్యలను పోల్చుకుంటే కనుక ముఖ్య వీధి దీపాల సమస్యలు బాగా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. వీధి దీపాలు వెలకపోవడం కానివ్వండి, లేకపోతే ప్లే గ్రౌండ్స్ లేకపోవడం కానివ్వండి, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకో హైదరాబాద్లో కూడా మాకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు. బతుకమ్మకుంటే పూర్తిగా పునరుజ్జీవం పోసుకుంటుందని కూడా పోసుకోలేకపోయింది. అది పేరుకు మాత్రమే జరిగింది తప్ప హైదరాబాద్ పూర్తిగా అయితే పనిచేయట్లేదు మా ఏరియాలో. అంటే ఇప్పుడు మెయిన్ సమస్యల్లో ముఖ్యంగా కనిపించే డ్రైనేజెస్ క్లీనింగ్ కానీ, నిత్యావసరాల్లో డ్రైనేజెస్ క్లీనింగ్స్ కానీ, వాటర్ సరఫరా కానీ, అదేవిధంగా ఎక్కడైనా వాటర్ లాగిన్స్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయా మీ ఏరియాలో, లేకపోతే అంత వాటర్ లాగింగ్ అయితే ఉందండి. వాటర్ లాగింగ్ సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఇంకోటి సీసీ రోడ్లు కూడా పూర్తిగా కాలేదు. కాలనీలో మొత్తం సీసీ రోడ్లు వేస్తాం, మనం ఇంకా బీటీ రోడ్డే ఉంది. ఆ సీసీ కింద కన్వర్ట్ చేయలేదు. ఇంకా ఆ సీసీ రోడ్ పూర్తిగా అయితే కనుక లాంగ్ రన్లో మాకు బాగుంటుంది మాకు ఫీలింగ్. ఒకటి డ్రైనేజ్ సమస్య రేస్ చేశారన్న ఇవి అన్నిటిపైన చేసామండి. ఛాన్సాలు చెప్పాం కానీ ఎవరు పట్టించుకోవాలి లేకుండా. అంటే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? త్వరలో పూర్తి అవుతుందని చెప్తారండి. అంతే, ఇంకా త్వరలో రాలేదు. త్వరలో ఇంకా రాలేదు మాకు. ఆ త్వరలో కోసం మేము ఎదురు చూస్తున్నాం. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుందంట? ఇది ఉన్న రూలింగ్ పార్టీ కొన్ని కక్షపూరితంగా వ్యవహరిస్తాం మాకు అర్థమవుతుందండి. ఎందుకంటే జిహెచ్ఎంసీ అనే దాన్ని మూడు విభాగాలుగా విభజించడం కానివ్వండి, 3 కార్పొరేషన్ చేయడం కానివ్వండి, అది కేవలం ఓట్ల కోసం రాజకీయం కోసం తప్ప జిహెచ్ఎంసీ అభివృద్ధి కోసం కాదని మేము నమ్ముతున్నామండి. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ మొత్తం ఉమ్మడిగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ 3 చేయడం వల్ల కోర్ ప్యూర్ లాంటి వారి పదాల వల్ల కేవలం హైదరాబాద్ విభజించడం, సికింద్రాబాద్ ఇంకా విరగవాడకు లోన్ చేయడం, ఎంతసేపు గచ్చిబౌలి అటువంటి ప్రాంతాలు ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూరే ప్రాంతాలు సికింద్రాబాద్. సెటిలర్స్ బాగా ప్రయోజనం ఉండే ప్రాంతం గచ్చిబౌలిపై ఉన్న ఇంట్రెస్ట్ ఏ రోజు సికింద్రాబాద్ మీకు రాదు. సికింద్రాబాద్ హైదరాబాద్లో ముఖ్యమైన సిటీ. హైదరాబాద్ ట్విన్ సిటీతో సికింద్రాబాద్ ఒకటి ఉంటుంది. గుర్తించాలని కోరుకుంటున్నా ప్రభుత్వం ఈ రోజు కన్నా సరే. సార్ ఆయన ఏమంటున్నారంటే విడగొడితేనే డెవలప్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? విడగొట్టడం గల్లీలు విడగొడితే ఏమొస్తుంది? గల్లీలు విడగొడితే ఏం కాదు. ఉమ్మడిగా ఉండే ఫండ్ ఉమ్మడిగానే రావాలి, ఉమ్మడిగా డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు ఎంఎంసీ అని కొత్తగా పెట్టుకొని ఎంఎంసీలో ఉన్న కేవలం అది ఏంటంటే దూర ప్రాంతాల్లో అక్కడే అభివృద్ధి అయితే జరగని పని. మేడ్చల్లో 7 మున్సిపాలిటీ తీసుకొని జిహెచ్ఎంసీలో కలుపుతామని చెప్పి ఎంఎంసీలో కలిపారు. ఆ జిహెచ్ఎంసీలో కలపలేదు, ఎంఎంసీలో కలిపారు. సో ఫండ్స్ అనేవి సక్రమంగా విడుదల కావండి. ఒక ఏరియాకి మాత్రమే, ఆ సైబరాబాద్ సిటీకి మాత్రమే ఫండ్స్ వెళ్తాయి తప్ప సికింద్రాబాద్ కానీ ఎంఎంసీ కానీ ఫండ్స్ వచ్చే ప్రయోజనం లేదు. సో ఆ రకంగా డెవలప్ కాదు, ఈ రకంగా కూడా డెవలప్ కాదు. ఉమ్మడి కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. జిహెచ్ఎంసీ ఉమ్మడిగానే ఉంటేనే డెవలప్ అవుతుంది. నమస్తే, మీ పేరు? గంగారెడ్డి, ఎక్కడ ఉంటారు? రామ్నగర్. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ముఠాగోపాల్. ఓకే. మీ కార్పొరేటర్ ఎవరు? శ్రీనివాస్ రెడ్డి. కాదు రవిచారి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది మీ ఏరియాలో? బాగుంది, అన్ని మంచిగా టైం టు టైం అందుతున్నాయా? అన్నం సార్ కరెక్ట్ టైంకి రోడ్లు కానీ, నీటి సరఫరా కానీ, డ్రైనేజెస్ క్లీనింగ్. కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. మరి కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు ఎలా ఉంది రెస్పాన్స్? వస్తున్నా అన్నారు, కొంచెం వెయిట్ అంటున్నారు. వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంక చేయాలంటున్నారు. వస్తున్నారు, బాగానే ఉంది. మీ కార్పొరేటర్ కానీ, మీ ఎమ్మెల్యే కానీ రావడం కానీ, విజిట్ చేయడం మీ సమస్య? ఎమ్మెల్యే ఎప్పుడు వస్తూనే ఉంటారు, అన్నిటికి విజిట్ చేస్తూనే ఉంటాడు ఆయన. పనులు చేస్తాడు ముఠాగోపాల్. లేలే ముఠాగోపాల్ పని చేస్తాడు. కొంచెం జిహెచ్ఎంసీ కొంచెం చిన్న వర్కులు ఉంటాయి కదా. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు? పార్టీలు అంటే ఏం లేదు, అంతా ఓకే. టీఆర్ఎస్ కాదు, బీజేపీ. రవిశంకర్ కార్పొరేటర్. ఎమ్మెల్యే కలిసి ఇద్దరు వర్క్ చేస్తున్నారా? సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మేమైతే బీఆర్ఎస్ అనుకుంటున్నాం. ఎందుకు బీఆర్ఎస్? మాకు అప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి మాకు బీఆర్ఎస్ అనుకుంటున్నాం. మీ పేరు? సూర్య భగవాన్. ఎక్కడ ఉంటారు? రామ్నగర్. ఓకే. మీ ఎమ్మెల్యే ఎవరు? ముఠాగోపాల్. మీ కార్పొరేటర్ ఎవరు? ఆడెవడో తెలియదు మాకు. ఓకే. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? ఏమీ లేదు, రోడ్లు కానీ అసలు ఏం పట్టించుకోవాలి. కంప్లైంట్ రేజ్ చేశారా? ఎవరు పట్టించుకోవాలి? ఓనర్స్ పట్టించుకోవాలి. మేము రెంట్కున్న వాళ్ళం, మేము పట్టుకుంటే నీ ఓనర్ నీ ఇల్లా అని అడుగుతారు. ఏదైనా తాగేసే గొల్లు చేస్తూ ఉంటారు. ఏమైనా మాట్లాడితే అర్ధరాత్రి అపరాత్రి వస్తాం మేము, ఫోటోగ్రాఫర్స్ అంటే చెత్త సమస్యలు ఎలా ఉన్నాయి మీ ఏరియాలో? అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉందా, లేకపోతే కరెక్ట్గా క్లీన్గా ఉందా మీ ఏరియా? క్లీన్గా అంటే ఎక్కడికక్కడే ఉన్నాయి, కానీ ఒక్కో ఏరియా బాగానే, ఒక్కొక్క సందు ఒక్కొక్క గల్లీ బాగుంటుంది. వాటర్ టైం టు టైం వస్తుందా మీకు? వాటర్ బాగా, కాకపోతే పొల్యూషన్ బాగా ఎక్కువ వస్తుంది ఈసారి. దగ్గర 1 ఇయర్ నుంచి బాగా పొల్యూషన్. ఒక 10 రోజులు మంచిగా వచ్చాయంటే మళ్ళీ పొల్యూషన్ మురికి వాటర్ వస్తూ ఉంటుంది. మాది స్ట్రీట్ నెంబర్ 18 రామ్నగర్, రామాలయం బ్యాక్ సైడ్ వెళ్ళి. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏమంటే మేము అంత పెద్ద పట్టించుకోము. మేము ఎవరు వచ్చినా ఏం చేసేది ఏం లేదు, మనకేం ఉద్ధరించేది ఏం లేదు. వాళ్ళు కొట్టుకుని దొబ్బు తినడానికి తప్పించి. నమస్తే, మీ పేరు? యూసుఫ్. ఎక్కడ ఉంటారు? ఓల్డ్ సిటీ చార్మినార్. మీ ఎమ్మెల్యే ఎవరు?
ఎమ్మెల్యే అది పేరు గుర్తొస్తుంది. కార్పొరేటర్ పేరు? కార్పొరేటర్ ఏమో తెలియదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? ఏం డెవలప్మెంట్ లేదు. అంటే ఏవేవి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మీ ఏరియాలో? రోడ్లు బాగలేదు, డ్రైనేజీలు ఫుల్ అయిపోతాయి వర్షం వస్తే. అదే అంటే మీరు కంప్లైంట్ రేజ్ చేసిరా ఇవన్నిటిపైన? కంప్లైంట్ రేజ్ చేసిరా దీనిపైన? కంప్లైంట్ చేసినా కూడా అంతే, ఎవరు రారు చేయరు. అసలు వచ్చి పట్టించుకోరా? అంటే మీ కార్పొరేటర్ కానీ మీ ఎమ్మెల్యే కానీ ఎవరు రాడు. ఓన్లీ ఓటింగ్స్ వస్తేనే వస్తారు, పోతారు అంతే. మరి ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు మీరు చెప్పలేకపోయారా ఇవన్నీ? కూడా చేపిస్తామంటారు, వెళ్ళిపోతారు అంతే. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అంటారు? అక్కడ ఓల్డ్ సిటీలో ఏమయ్యామే కదా మనం. సో ఎంఐఎం వల్ల డెవలప్మెంట్ లేనప్పుడు మరి పదే ఓల్డ్ సిటీ మొత్తం ఎంఐఎంకే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది కదా, ఎందుకన్నా? అక్కడ నేను ఒక్కడినే కాదు, అందరు చేస్తారు. నేను ఒక్కడిని ఓటు వేయలేదు అనుకో, కంపల్సరీ వస్తుంది, ఎంఐఎంఏ వస్తుంది.